నేను మీ రాధిక. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి మన పొలంలో ఉన్న చేపల చెరువు. ఈరోజు నేను మా చేపల చెరువు మీకు చూపించబోతున్నానండి. అండ్ దాని పక్కనే ఉన్నటువంటి చిన్న ఇల్లు లైక్ షెడ్ లాంటిది అనమాట. ఈ షెడ్లో మన పొలానికి కావలసిన మందులు అండ్ పరికరాలు అన్నీ మనం ఈ షెడ్లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ రూమే కదా అని అనుకుంటాం, కానీ ఆ ప్లేస్లో అక్కడ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో తెలుసా అండి. చాలా బాగుంటుంది అక్కడ ఉండే బర్డ్స్ అండ్ మన చెరువు పక్కన ఉండే గాలి, ఆ గాలికి కదిలే ఆ వాటర్ సౌండ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ రూమ్లో ఏమేమి ఉంటాయని ఒక లుక్ వేసేద్దామా? లోపలికి వెళ్ళగానే ఫస్ట్ టీవీ కనపడుతుందండి. ఎందుకంటే నైట్ ఎవరైతే వర్కర్స్ ఇక్కడ పడుకుంటారో వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడం కోసం టీవీ పెట్టించామన్నమాట. టీవీతో పాటు ఒక మంచం ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇందులో మనం పొలానికి వేసే మందులు అండ్ పరికరాలు అవన్నీ ఉంటాయి. అండ్ ఒకవైపు మనం ఈ చేపల చెరువు ఉంది కదా పక్కనే, చేపల చెరువు వేయడానికి మేత అది కూడా ఈ రూమ్లోనే ఉంటుంది. అండ్ మనం చేపలు పట్టడానికి వల కూడా ఇందులో ఉంటాయి. చూసారా, ఈవినింగ్ కాగానే ఆ వ్యూ అనేది ఎంత బాగుందో. ఆ సన్సెట్ అనేది ఇలా వస్తుంటే ఆ గోల్డెన్ కలర్ చాలా బాగుంటుందండి. అసలు ఈవినింగ్ పూట చక్కగా మంచి స్నాక్స్ చేసుకొని ఇంటి దగ్గర ఆ మంచాన్ని బయట వేసుకొని ఆ వచ్చే గాలికి అక్కడ కూర్చొని మనం ఆ స్నాక్స్ తినుకుంటా ఆ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మన ఫిషెస్కి ఈవినింగ్ పూటే వేస్తాం మనం మేత. రోజు ఆ మేత వేసేటప్పుడు ఆ ఫిషెస్ అన్నీ బయటకు వచ్చి ఇలా ఎగురుతూ ఉంటాయి. సో ఆ వ్యూ అండ్ మన పక్కన పామాయిల్ తోటలో వచ్చే గాలి చాలా బాగుంటుందండి. ఇక్కడ రెడ్ యారో మార్క్ పెట్టా చూడండి, అక్కడ ఫిషెస్ అనమాట. ఆ ఫిషెస్ అనేది వాటర్లో ఇప్పుడే పైకి వచ్చాయి చూడండి, మీకు కనపడుతుందని నేను రెడ్ మార్క్ పెట్టాను. అక్కడ తాడు ఉంది కదా, అది మనం చేపలకి మేత పెట్టడం కోసం మనం కట్టాము. ఎప్పుడైనా మేత మనం ఎలా కడతాం అనేది కూడా మీకు ఒకరోజు వీడియో చేసి చూపిస్తాను. అండ్ మేము ఈ ఫిషెస్ని న్యాచురల్ వేలో పండిస్తున్నామండి. ఏమీ ఆర్టిఫిషియల్ మందులు అలాంటివి ఏమీ వేయకుండా ఓన్లీ తౌడు మాత్రమే ఫుడ్ పెడతాం వీటికి, అదే వేస్తున్నామండి. అండ్ మేము చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఇక్కడ సీడ్స్ అనేవి తెచ్చాము. ఆ సీడ్స్ ఇక్కడ వేస్తే మనకి లోటస్ చెట్లు కూడా ఇందులో వచ్చేసాయండి. మార్నింగ్ అయితే చాలా బాగుంటుందండి, పూలన్నీ విప్పి. అండ్ ఇక్కడ చూడండి, ఆ చెట్టు అండ్ ఆ సన్ను వాటర్లో పడేసి రిఫ్లెక్షన్ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది కదండి. అసలు మేము ఇక్కడ చేపల చెరువు ఎందుకు వేసామో తెలుసా అండి? యాక్చువల్గా మన పొలంకి ముందు వైపున పెద్ద అడవి ఉంటుందండి. ఆ అడవిలో వర్షం పడిందంటే అడవి వరద మొత్తం మన పొలం గుండా వచ్చేస్తుందండి. పొలానికి ఇది చివరి భాగం అవ్వడం మూలాన ఆ వాటర్ అన్నీ కూడా ఈ ప్లేస్లోనే స్టాక్ అవుతుంది. ఇలా స్టాక్ అవడం వలన మనం ఏ పంట వేసినా కూడా అసలు పండదండి. అండ్ ఇదే కాకుండా దీనిపైన మనకి కరెంట్ లైన్ అనేది వెళ్ళింది. సో మనం పామాయిల్ తోట వేసినా కూడా మనకు అది పండదు. సో అందుకని నేను ఏం ఐడియా చేశానంటే, ఇలా చేపల చెరువు వేస్తే సో ఎలాగూ వాటర్ వస్తాయి, ఆ వాటర్ ఇందులో స్టాక్ అవుతాయి. సో మనకి ప్రాబ్లం ఉండదు. అండ్ మనకి చేపలు కూడా గ్రో అవుతాయి, పంట కూడా పండినట్టు ఉంటుంది. అండ్ ఈ లైన్స్ వలన మనం ఎలా పామాయిల్ వేయడం కుదరదు కదా. సో అందుకని ఈ చేపల చెరువు అనేది ఇక్కడ వేసామండి. నాకైతే ఇలాంటి ఫార్మింగ్, చేపలు గ్రో చేయడం ఇలాంటివంటే చాలా ఇష్టం అండి. ఆల్రెడీ మన చెరువులో ఒక పంట పండించేసాము, ఇది సెకండ్ పంటకు రీసెంట్గా వేసాం కాబట్టి మన చేపలు అనేవి కొంచెం చిన్నగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి, మీరు క్లియర్గా చూడండి, మీకు ఫిషెస్ కనిపిస్తాయి. నేను జూమ్ చేస్తున్నాను. చూసారా, అసలు పంటే పండని భూమిలో నుండి మేము చేపలు ఎలా పండిస్తున్నామో. ఈ చేపల పెంపకం వలన మనకి మంచి దిగుబడి వస్తుందండి. కరెక్ట్గా పెంచితే కరెక్ట్ టైంకి చేపలు రావాలంటే ఈ ప్లేస్లో ఇన్ని ఫిషెసే వేయాలని ఉంటుందండి. అది తెలుసుకొని కరెక్ట్ కౌంట్లో ఫిషెస్ వేసి దానికి కరెక్ట్గా మేత పెడితే మన చేపలు అనేవి బాగా గ్రో అవుతాయి. అండ్ మనకి మంచి లాభాలు కూడా వస్తాయి. అండ్ అంతేకాకుండా ఇలా చేపల చెరువులు తవ్వించి మనం కౌలుకీయడం వలన కూడా మనకి మంచి లాభమే వస్తుందండి. సో ఎవరు కూడా ల్యాండ్ పంట పండట్లేదు,
లేదు, వాటర్ వచ్చి ఆగుతుంది, స్టాక్ అవుతుంది అలా అనుకునే వాళ్ళు ఇలాంటి ఐడియాని ఉపయోగించుకోండి. ఇదండి ఇవాల్టి మన వీడియో. అండ్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అండ్ అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర్నీ విత్ మీ రాధిక.